అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాని ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మన పెద్దలు సామెత చెప్పినట్టుగా తీగలాగితే డొంక కదులుతుందనే విధంగా అరుణ్ రామచంద్ర పిళ్ళైని అరెస్టు చేయగానే ఆయన ఇచ్చిన వాంగ్మూలంతో అసలు రహస్యాలు బయటపడినాయి. చిక్కుముడి వీడింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై నేను కవిత యొక్క ప్రతినిధి, కవితకు బినామీనని అంగీకరించాడు, వాంగ్మూలం ఇచ్చాడు. ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై మామూలుడు కాదు. ఆయన సిబిఐ 10 సార్లు విచారించింది, ఈడీ 29 సార్లు విచారించింది. అంటే ఆయన్ని 39 సార్లు విచారించినా ఎక్కడా కూడా దర్యాప్తు సంస్థలకు సహకరించట్లేదు. ఎందుకంటే ఆయన వాస్తవాలు చెబితే అది కవిత మెడకు చుట్టుకుంటుంది. అందువల్ల వీలైనంత వరకు ఇప్పటికి కూడా ఆయన ఏమీ కూడా గోప్యంగా ఉంచుతున్నాడు, దర్యాప్తు సంస్థలకు సహకరించట్లేదు. అక్కడ సిబిఐ ఈడీ న్యాయమూర్తి బెంచ్ మీదే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అరుణ్ రామచంద్ర పిళ్ళై చుట్టూ 39 సార్లు తిరిగారు మీరు దర్యాప్తు సంస్థలు, ఇప్పటిదాకా ఎందుకు ఆయన్ని అరెస్టు చేయలేదు? ఆయన చుట్టూ తిరుగుతున్నారు, రాసుకుంటూ వస్తున్నారు, స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. ఎప్పుడో చేసి ఉండాల్సింది, చాలా ఆలస్యం చేశారు. ఇన్నిసార్లు ఆయన్ని విచారణ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు అని చెప్పి ఆయన వాళ్ళ కోరిక మేరకు ఈడీ వాళ్ళకి వారం రోజులు విచారణ జరపడానికి ఈడీ కస్టడీకి అంగీకరించారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై ఆయన ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, వీళ్ళతో పాటు శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, వీని పేరు సౌత్ లాబీ. సౌత్ లాబీ వెనకాలండి నడిపించింది ఎవరు? కవిత. ఆమె పేరు ఎక్కడా రాకుండా ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై పెట్టుబడి ఏంటంటే 3.5 కోట్లు. ఆ 3.5 కోట్లో కూడా 1 కోటి రూపాయలు వెనక్కి ఇచ్చేశారు. ఈ కంపెనీ ఇండో స్పిరిట్ అనే కంపెనీ, ఈ మద్యం వ్యాపారం చేసే కంపెనీ సమీర్ మహేంద్రది. దాంట్లో ఆ సమీర్ మహేంద్రకున్న వాటా 35%. 65% సౌత్ లాబీకి ఉంది. ఈ సౌత్ లాబీ హైదరాబాదులో వివిధ హోటళ్లలో సమావేశమైన సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించారు. అట్లాగే సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో అక్కడ విజయ్ నాయర్ ద్వారా కలిసిన హోటల్లో సమావేశాలు. తాజ్ మాన్ సింగ్ అనే హోటల్లో ఢిల్లీలో కవిత, ఈ సౌత్ లాబీలో ఉండే ప్రతినిధులందరూ కూడా సమావేశమైన దృశ్యాలు దర్యాప్తు సంస్థల దగ్గర అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు ప్రత్యేక విమానములో హైదరాబాద్ నుంచి ఈ సౌత్ లాబీకి చెందిన వారందరూ కూడా వెళ్ళేవారు. అక్కడ హోటల్లో రూము, ఒక శాశ్వతమైన రూము, 6 నెలల పాటు వీళ్ళ పేరిట రూమ్ ఉంది. 100 కోట్ల రూపాయలు బేగంపేట విమానాశ్రయం నుంచి శరత్చంద్రారెడ్డి భార్య, ఆమె విమానాలు అద్దెకి ఇవ్వటము, అద్దెకి తీసుకోవటం వ్యాపారం చేస్తుంది. ఆమె ద్వారా ఒక ప్రత్యేక విమానము ద్వారా 100 కోట్ల నగదు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ అయినట్టు దర్యాప్తు సంస్థల దగ్గర ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుని ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికలకు ఉపయోగించిందని, పంజాబ్లో ఎన్నికలకు కూడా ఉపయోగించిందని దర్యాప్తు సంస్థలు ఆ కోణంలో లోతైన అధ్యయనం చేస్తున్నారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై దర్యాప్తు సంస్థలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆరోగ్యం బాగలేదు, మా అమ్మ ఆరోగ్యం బాగలేదు, నాకు మెడ నొప్పి ఉంది, నాకు థైరాయిడ్ సమస్య ఉంది, ఈ విధంగా అనారోగ్య సమస్యలు కుంటి సాకులు చెప్పి తప్పుకోవటానికి ప్రయత్నిస్తున్నారని దర్యాప్తు సంస్థలు సిబిఐ కోర్టుకి విన్నవించడం జరిగింది. మరి ఈ కేసులో 15 మంది నిందితులు ఉన్నారు. ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయ్యారు.
11వ వార్డుగా అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్ అయ్యాడు. ఇంకా పెద్ద తలకాయలు 3 ఉన్నాయి. ఇప్పటిదాకా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. ఈ సిబిఐ కోర్టు ఒక ప్రత్యేకమైన వ్యాఖ్య చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్ళైని విచారించేటప్పుడు వీడియో రికార్డింగ్ తప్పనిసరిగా చేయండి, లేదా ఆయన తదుపరి నేను చెప్పలేదని తప్పుకుంటాడు. వీడియోలో ఆయన చెప్పిన వాంగ్మూలము నమోదు కావాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 2 దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి అని కొంతమందికి అనుమానం రావచ్చు. సిబిఐ ఎందుకు, ఈడీ ఎందుకంటే సిబిఐ విచారణ అనేది ఢిల్లీ రాష్ట్రానికి ఈ అక్రమ మద్యం పాలసీ ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ప్రజల ధనం, ప్రజలకు రావాల్సిన రాబడి నష్టపోయి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తల జేబుల్లోకి వెళుతుంది కనుక సిబిఐ ఆ కోణంలో దర్యాప్తు చేస్తూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు మనీ లాండరింగ్ చట్టం అంటే నగదు అక్రమ చలామణి నిరోధక చట్టాన్ని ఉపయోగించి ఈ నంబర్ 2 కరెన్సీ నల్లధనం, రికార్డులలోకెక్కని నల్లధనం, 2,000 రూపాయల నోట్లు, పెద్ద నోట్లు కట్టలు కట్టి అక్రమంగా చలామణి ఈ హవాలా ద్వారా చేసే ఆ చట్టం ప్రకారం ఈడీ విచారణ జరుపుతూ ఉంది. కవిత ఆమె ముందు నుంచి కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటా ఉంది. జూలై 2022లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు ఆయనే సిబిఐకి ఫిర్యాదు చేశాడు. ఢిల్లీ ప్రభుత్వము మద్యము కుంభకోణం చేసింది, ఈ మద్యము పాలసీ ఏర్పాటు చేసే సమయంలో పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినాయి, ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగిందని ఆయనే ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఆగస్టు 2022లో కవిత పేరు కూడా ప్రముఖంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికల్లో వస్తే ఈమెదో నాకేమీ సంబంధం లేదు, నన్ను అనవసరంగా అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆమె కోర్టుకు వెళ్ళింది. నాంపల్లి కోర్టుకు వెళ్ళి ఒక ఉత్తర్వు తెచ్చుకున్నారు. కవిత పేరు ఈ అక్రమ ఢిల్లీ మద్యము కుంభకోణం కేసులో ఎవరు కూడా మాట్లాడకూడదు, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు కూడా నా పేరు ఉదహరించకూడదు అని కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంది. అంటే ఆ రోజు ఏమి ఇచ్చింది ఆమె? అక్కడ డిక్లరేషన్ ఏమిచ్చింది? దేవునిపై ప్రమాణం చేసి నేను ఇచ్చిన సమాచారం అంతా వాస్తవం అని చెప్పి నాకు ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధం లేదని ఆ రోజు కోర్టుకి వాంగ్మూలం ఇచ్చి ఆ విధంగా నాంపల్లి కోర్టును కూడా తప్పుదారి పట్టించింది. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కనుక ఎవరైనా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరైనా మాట్లాడే వాక్ స్వాతంత్రం మనకి రాజ్యాంగం కల్పించింది. కవిత మార్చి 10వ తారీఖున ఈ మహిళా రిజర్వేషను, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కొరకు ఒకరోజు ధర్నా కార్యక్రమం పెట్టింది. అందరూ విమర్శించేది ఏంటంటే, అమ్మ నువ్వు లోక్సభ సభ్యురాలుగా వెలగబెట్టావు కదా నిజామాబాద్ నుంచి, అప్పుడు నీకు గుర్తు రాలేదా? అప్పుడు మహిళలు గుర్తు రాలేదా? ఇప్పుడు శాసన మండలి సభ్యురాలుగా ఇప్పుడేంటి నువ్వు? ఇది కేవలం ఈ కేసుని పక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన వ్యూహము, ఎత్తుగడే. కానీ నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇన్నాళ్ళైంది మీ తండ్రి కేసీఆర్ కానీ, మీ సోదరుడు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఈ మహిళా
రిజర్వేషన్ చట్టసభల్లో 33% ఇవ్వాలి, ఎప్పుడైనా కూడా ఏ వేదిక మీదైనా మాట్లాడారా అని సాధారణ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఈ 10వ తారీఖున జరిగే ఒకరోజు జంతర్ మంతర్ ఢిల్లీలో జరిగే ధర్నాకి 16 రాజకీయ పార్టీలను ఆహ్వానించడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి మహిళలను రైళ్లలో విమానాల్లో తరలించడం ప్రారంభమైంది. 8 మార్చి సాయంత్రం ఆ ధర్నా సందర్భంగా కవిత ఢిల్లీ వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే అరుణ రామచంద్ర పిళ్ళై నిజం కక్కేశాడో, నాదేమీ లేదు, నాది కాదు, ఇది కవితమ్మకి నేను బినామీనని చెప్పేశాడో, ఇక అప్పటి నుంచి సిబిఐ ఈడీ వేగం పెంచేశాయి. న్యాయమూర్తి కూడా ఒక రకంగా అక్షంతలు వేశారు సిబిఐని ఈడీని. అయినా మీరేంటండి 39 సార్లు విచారణ చేయటం ఏంటి అని అడిగిన తరిమల మనం వేగం పెంచాలని వేగం పెంచారు. డిసెంబర్ 11న కవిత ఇంటికి హైదరాబాద్ వచ్చి అప్పుడు సెక్షన్ 160 అంటే సాక్షి కింద ఆమెని 7 గంటల పాటు విచారణ జరిపారు. ఆమె ఇప్పటికీ చెప్తా ఉంది అరుణ రామచంద్ర పిళ్ళై నాకు తెలుసు అని. అయితే నాకు వ్యాపార లావాదేవీలతో సంబంధం లేదని ఆ విధంగానూ మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే అరుణ రామచంద్ర పిళ్ళై వాస్తవాలు చెప్పాడో, వాంగ్మూలం ఇచ్చాడో, కవితను 9 మార్చి ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై కవిత న్యాయ సలహా తీసుకుని నాకు 10వ తారీఖున ఈ మహిళా రిజర్వేషన్ల సంబంధంగా ధర్నా ఉంది కనుక 9 కాకుండా మరొక డేట్ ఇవ్వండి అని కోరే అవకాశం ఉంది. ప్రస్తుతము కవితకి ఇచ్చిన నోటీసులు సెక్షన్ 41A అనగా నిందితురాలుగా నోటీసులు ఇచ్చారు. సాక్షిగా ఎవరికైనా నోటీసులు ఇస్తే వాయిదా అంగీకరిస్తారు, కానీ నిందితులుగా ఎవరికైనా నోటీసులు ఇస్తే దర్యాప్తు సంస్థలు వాయిదాలకు అంగీకరించరు. వాళ్ళు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి కనుక దర్యాప్తు అధికారి కవితకు వేరే డేట్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ. ఆమె 9వ తారీఖు 10వ తారీఖు ధర్నా అయితే 9వ తారీఖు వెళ్ళటానికి ఏముంది? ఇది బీఆర్ఎస్ పార్టీ తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక కవితే సర్వం చేయదు, మిగతా సహచరులందరూ కూడా ఏర్పాట్లు చేస్తారు కనుక 9న ఆమెను తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా దర్యాప్తు సంస్థలు పట్టుబడతాయి. కొంతమందికి అనుమానం రావచ్చు, సాధారణ ప్రజలకి ఆమె వెళ్ళకపోతే ఏంటి, వాళ్ళు నోటీసులు ఇచ్చారు, ఈమె వెళ్ళదు, వెళ్ళకపోతే ఆమె హైదరాబాదులో ఉన్నా ఢిల్లీలో ఉన్నా అరెస్టు చేసి పట్టుకెళ్తారు. కనుక దర్యాప్తు సంస్థలు 41A కింద నిందితురాలుగా నోటీసులు అందుకున్న తరువాత వాళ్ళు ఇచ్చిన సమయానికి వెళ్ళకపోతే అరెస్టు చేసి తరలించుకు వెళ్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తే రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్ర పోలీసు కానీ జోక్యము చేసుకోకూడదు, వాళ్ళు జోక్యము చేసుకోరు. అరెస్టుని నివారించాలంటే కేవలం న్యాయస్థానాలు, సిబిఐ కోర్టు కానీ ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళకే పరిధి ఉంటుంది, కానీ రాష్ట్ర పోలీసు దాన్ని నివారించలేవు. ఏదేమైనా కేసీఆర్ కుటుంబంలో గందరగోళం మొదలైంది. కేసీఆర్ కవితని ప్రగతి భవన్కు పిలుచుకుని న్యాయ నిపుణులను కూర్చోబెట్టి ఎలా వ్యూహం, కవితతో పాటు న్యాయవాదులను కూడా అనుమతించాలని కోరబోతున్నారు.
న్యాయవాదులను అనుమతించవచ్చు, అనుమతించకపోవచ్చు. అది దర్యాప్తు సంస్థలకు అటువంటి విచక్షణ ఉన్నది. న్యాయవాదులను అనుమతించాలి అనేది సిబిఐ కోర్టు వాళ్ళు చెప్పాలి. కానీ నిందితురాలు అడిగినంత మాత్రాన లాయర్లను తన వెంట తీసుకువెళ్తానంటే అనుమతించకపోవచ్చు. అయితే ఈసారి అందరి ఊహాగానాలు ఏంటంటే, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, న్యాయ కోవిదులు, న్యాయ నిపుణుల అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు కేసు క్లైమాక్స్కి వచ్చింది. కవిత కూడా దీంట్లో ఉన్నట్టు అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలం ఇచ్చిన దృష్ట్యా కవితను విచారించి, ఏ అర్ధరాత్రి వరకు విచారించి, అందరూ నిద్రపోయిన సమయంలో ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించే అవకాశం ఉన్నదని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కవిత కూడా మానసికంగా అరెస్టు తప్పదు, అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడటం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు కవిత అరెస్టును నిలువరించాలంటే సిబిఐ కోర్టు, ఢిల్లీలో ఉన్న సిబిఐ కోర్టుకి అధికారం ఉంది, ఢిల్లీ హైకోర్టుకి అధికారం ఉంది, సుప్రీంకోర్టుకి అధికారం ఉంది. ఈ దర్యాప్తు సంస్థలు జరిపే దర్యాప్తులో ఎవ్వరూ కూడా జోక్యము చేసుకునే అధికారం లేదు. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 15 మంది నిందితులను ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. 12వ నిందితురాలుగా కవిత వస్తే ఇంకా 2 పెద్ద తలకాయలు ఉన్నాయి. ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, ముందు శాసనమండలి సభ్యురాలు అయిన తర్వాత లోక్సభ సభ్యుడు. లోక్సభ సభ్యుడిని ఒకవేళ అరెస్టు చేయాలంటే లోక్సభ స్పీకర్ యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు. అరెస్టు చేసిన తర్వాత లోక్సభ స్పీకర్కు సమాచారం అయితే ఇవ్వాలి. ఇక తదుపరి ఘట్టం మాగుంట శ్రీనివాసరెడ్డి లోక్సభ సభ్యుడు. ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి పెద్ద తలకాయ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆయనపై కూడా ఒక ఛార్జ్ షీట్ నమోదవటం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ ఆధారంగా ఆఖరిగా ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసినా ఆశ్చర్యము లేదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కవిత యొక్క ప్రమేయాన్ని గురించి ప్రస్తావించారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై రిమాండ్ రిపోర్ట్లో కూడా పలుమార్లు కవిత యొక్క పాత్రని గురించి అక్కడ పొందుపరచడం జరిగింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై యొక్క రిమాండ్ రిపోర్టు 22 పేజీలు ఉంది. ఆ 22 పేజీల్లో పలుమార్లు కవిత అని ప్రస్తావించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, నిప్పు లేకుండా పొగరాదు కదా, ఏదో జరిగింది. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయటం ప్రారంభించారు. మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది నిధులు, నియామకాలు, నీళ్ళ కోసమా, లేదా కేసీఆర్ కుటుంబాన్ని బాగుపరచడానికి, వాళ్ళింట్లో ఉద్యోగాల కోసమా? ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగాలు కొలువులు లేక నిరుద్యోగ భృతి 3116 ఇస్తానని వాళ్ళను మోసం చేసి నిరుద్యోగ యువత అనేక కష్టాలు పడుతున్న సమయంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే కేవలం కొన్ని వేల ఉద్యోగాలు నింపి నేనేదో చేస్తున్నానని ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల్లో నింపి అప్పులలోకి నెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఈ కేసీఆర్ కుటుంబం. రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని తలచిన తెలంగాణ పౌరులు ఈరోజు వాళ్ళు కోరుకున్నది సామాజిక తెలంగాణ,
కుటుంబ పాలన కాదు, నియంతృత్వ పాలన కాదు. ఇది గడీల పాలన తలపించే విధంగా ఉంది, నిజాం పాలకులను తలపించే విధంగా ఉంది, రజాకార్ల పాలనను తలపించే విధంగా ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా ఈ కేసు నుంచి కవిత బయటపడటం కష్టతరమే. ఇప్పటి వరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు అని సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినాయి. అది నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే కవితని నిర్ధారణ జరిగింది. కవిత తర్వాత మాగుంట శ్రీనివాసులరెడ్డి, తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఈ విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి కారణమని, ఈ బీఆర్ఎస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీల మైత్రి బంధము కేవలం ఈ అవినీతి కుంభకోణం నుంచి బయటపడటానికి మాత్రమే వాళ్ళు మైత్రిని, ఈ రెండు పార్టీలు చూసి ఇప్పుడు దేశంలో ఇతర పార్టీలు కూడా భయపడిపోతున్నారు. ఈ రెండు పార్టీలు మన ఆహ్వానిస్తున్నారంటే మనని వాళ్ళు రక్షణ కవచంలా వాడుకోవాలని చూస్తున్నారు. మనం వెళ్ళి ఆ ఊబిలో దిగితే మనకు కూడా అవినీతి మరకలు అంటుతాయని ఇతర పార్టీలు భయపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, ఎన్సీపీ పార్టీ పవారు, అట్లాగే జనతాదళ్ నితీష్ కుమారు, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్, ఇట్లా దేశంలో ఉండే ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా సిబిఐ ఈడీ వాస్తవాలను బయటపెట్టిన తరువాత ఈ రెండు పార్టీలతో, బీఆర్ఎస్తో, ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఈ అవినీతి కుంభకోణంలో వాళ్ళకు కూడా వాటా ఉందని ఆరోపణ చేస్తారని, ఈరోజు ఈ అంశం తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవిత శాసనమండలి సభ్యురాలు కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిందనే అంశం కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు, జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, దేశవ్యాప్తంగా ఉండే 29 రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో కూడా ఈరోజు ప్రముఖంగా మొదటి పేజీలో ముద్రించి అన్ని భాషల్లో ఉండే టీవీ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర పరువు, ప్రతిష్ట బజారు పాలైందని తెలంగాణ వాదులు ఎంతగానో వాపోతున్నారు. ఏది ఏమైనా క్లైమాక్స్కి వచ్చింది ఢిల్లీ కుంభకోణం. త్వరలో నిందితులందరికీ కూడా శిక్షలు పడే సమయం ఆసన్నం కాబోతా ఉంది. ఇప్పుడు విచారణ కోసమని జైలులో పెట్టారు. శిక్ష పడితే కొన్ని సంవత్సరాల పాటు నిందితులు జైల్లో ఉండవలసిన అవసరం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్ని ట్రిక్కులు, జిత్తులు, ఎత్తులు వేసినా కవితను ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నుంచి తప్పించడం కష్టమే అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.